నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ స్లీపర్ సెల్స్ మొదలైంది. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు ఎక్కడెక్కడో నక్కిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్ స్లీపర్ సెల్స్ కు స్లీప్ లేకుండా చేస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచారు. మొత్తంగా నగరంలో టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ పనిపట్టేందుకు పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాద దాడి ఘటన తరువాత దేశవ్యాప్తంగా టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన భద్రతా దళాలు దేశంలో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్ వ్యాప్తంగా పాకిస్తాన్కు గూఢచర్యం వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ నిందితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరున్నారు. ఇక ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనూ టెర్రరిస్టుల స్లీపర్ సెల్స్ పై దృష్టి సారించారు పోలీసులు. ఆపరేషన్ స్లీపర్ సెల్ పేరుతో ముష్కర మూకరు వేటాడే పనిలో పడ్డారు. కాగా కొన్ని రోజుల కిందట భాగ్యనగరంలో ఉగ్రజాడలు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ బోయగూడలో ఉగ్రవాద ఆనవాళ్లు బయటపడిన సంగతి తెలిసిందే. ఎప్పుడు తమ మధ్యలో తమలో ఒకటిగా ఉండే యువకుడే బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడన్న విషయం తెలియగానే బస్తీవాసులు ఆందోళనకు గురయ్యారు. బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ తో పాటు అటు విజయనగరంలో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్ కోసం సరంజామా అంతా సిద్ధం చేసిన అక్కడి యువకుడు సిరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ లో భారీ సంఖ్యలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ఉన్నాయన్న అనుమానాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం లేటెస్ట్ గా తెలంగాణ డీజీపీ జితేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ అని తెలుస్తోంది. నగరంలో స్లీపర్ సెల్స్ ను గుర్తిస్తున్నామని, వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని డీజీపీ చెప్పారు. అంతేకాదు సిటీలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పూర్తి అలర్ట్ గా ఉన్నాయని అన్నారు. నిఘా వర్గాల హెచ్చరికలతో స్లీపర్ సెల్స్ కదలికలపై ఆరా తీస్తున్నామని ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పట్టుబడిన సమీర్, సిరాజులు ఉగ్ర కుట్రకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారన్న పోలీస్ బాస్ ఏర్పాటు దశలోనే ఆ గ్రూపును విచ్ఛిన్నం చేశామని తెలిపారు. స్లీపర్ సెల్స్ పై నిఘా ఉంచామని, హైదరాబాద్ నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే టెర్రర్ స్లీపర్ సెల్స్ మన మధ్యలోనే ఉంటూ ఏ మాత్రం అనుమానం రాకుండా ఉగ్రవాదుల కోసం పనిచేస్తారు. టెర్రర్ గ్రూప్ కమాండర్లు ఆదేశాలు ఇవ్వగానే వీరంతా యాక్టివేట్ అవుతారు. గోప్యంగా పనిచేస్తూ నిఘా వ్యవస్థల కంటపడకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మన మధ్యనే సాధారణంగా ఉంటూ ఉగ్రమూకల కోసం పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.